హలో, దిస్ ఇస్ ఫ్రమ్ మన టెక్ ఛానల్. ఎస్పెషల్గా ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా స్టూడెంట్స్ కోసం తీస్తున్నా ఫర్ ది సెమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. సో ఇక్కడ నేను బోర్డులోకి అయితే తీసుకొచ్చాను. యాక్చువల్గా మీరు సెమ్ ప్రిపరేషన్ ఏ లెవెల్లో చేయాలి అంటే, ఇప్పుడు మీకు మిడ్ వన్లో సెట్ 1 సెట్ 2 వస్తాయి కదా. ఈ సెట్ 1 పేపర్ కానీ సెట్ 2 పేపర్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రివిజన్ చేయాలి, ఓకేనా. దాని తర్వాత మిడ్ 2 తీసుకోండి. మిడ్ 2లో సెట్ 1 అండ్ సెట్ 2 పేపర్ కంప్లీట్గా రివిజన్ అయితే చేయాలి. ఇన్ కేస్ మీరు ఏమైనా క్వశ్చన్స్ చదివి ఉండకపోతే ఆ క్వశ్చన్స్ అయితే అన్నీ చదువుకోవాల్సి వస్తుంది. సెట్ 1 సెట్ 2 అండ్ మిడ్ 2లో సెట్ 1 సెట్ 2. దాని తర్వాత మీరు అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్, ఓకే, అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్, బిలో యావరేజ్ డాక్యుమెంట్ క్వశ్చన్స్ మీరు ఏమైనా కవర్ చేయని వాళ్ళు, లైక్ అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్ వాళ్ళు ఎవరైతే లైక్ అబోవ్ 20 మార్క్స్ అబోవ్ 15 మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళు అబోవ్ యావరేజ్ డాక్యుమెంట్లో అన్ని క్వశ్చన్స్ కవర్ చేశారు లేదా చూసుకోండి. అండ్ బిలో యావరేజ్ డాక్యుమెంట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే లైక్ ఎవరైతే 15 బిలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయా లేదా చూసుకోండి. దాని తర్వాత అసైన్మెంట్ 2కి నేను క్వశ్చన్స్ ఇచ్చాను, లైక్ స్ట్రింగ్ ప్యాలెండ్రోమ్ అని కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఆ అసైన్మెంట్ 2కి ఇచ్చిన క్వశ్చన్స్ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా మిడ్ 1 మిడ్ 2 అండ్ ఈ 3 సెక్షన్స్ అంటే టోటల్గా 5 సెక్షన్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కవర్ చేయాల్సి వస్తుంది. అండ్ దాని తర్వాత సో ఇది నా సైడ్ నుంచి సజెషన్ మాత్రమే, డోంట్ టేక్ బ్లైండ్లీ యాజ్ ఇట్ ఈస్. సో ఇదే బ్లైండ్గా తీసుకోవద్దు. నేను జస్ట్ యూనిట్ 1లో ఇలాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ రావచ్చు అని ఎస్టిమేషన్ చేసి ఇస్తున్నా, కానీ బట్ ఈ డోంట్ ఫాలో దిస్ బ్లైండ్లీ, ఓకే. జస్ట్ ఈ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఇంపార్టెంట్ అని నేను అనలైజ్ చేసి ఇస్తుంది, కానీ సో ఎగ్జాక్ట్గా అవే వస్తాయని చెప్పట్లా ఆయన ఇక్కడ, ఓకే. సో ఐఎమ్ మేకింగ్ యూ దట్ దీస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఈజ్ ఇంపార్టెంట్. దీస్ మే గెట్ ది ఛాన్సెస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ మే గెట్ ఇన్ ది ఎగ్జామ్, హైలీ ఛాన్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్సెప్ట్స్, నేను చెప్పే కాన్సెప్ట్స్ కవర్ చేసేయండి. దాని తర్వాత మీరు ఏమైనా లాంగ్ క్వశ్చన్ బ్యాంక్ నుంచి కానీ షార్ట్ క్వశ్చన్ బ్యాంక్ నుంచి కానీ మీరు ఏమైనా క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్ అయితే కవర్ చేయండి. సిపియు క్వశ్చన్ ఉంది కదా, సిపియు అంటే లైక్ ఏఎల్యు అని అండ్ సెకండరీ మెమొరీ అని, ప్రైమరీ మెమొరీ అని, ఓకే, కంట్రోల్ యూనిట్ అని, వీటి అన్నిటి గురించి రాశారు. ఎస్, స్లిప్ టెస్ట్ కూడా రాపించాను. సో దీని గురించి అయితే చదువుకోవాలి. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ సెక్షన్స్ లైక్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సి ప్రోగ్రామ్, లైక్ మీకు డాక్యుమెంటేషన్ సెక్షన్ అని, లైక్ లింకింగ్ సెక్షన్ అని, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అని, మెయిన్ సెక్షన్ అని, ఇవన్నీ రాశారు కదా, దాని గురించి అనమాట ఈ క్వశ్చన్. సెకండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ కాన్సెప్ట్, ఫ్లో చార్ట్స్ అండ్ అల్గారిథం. సో మీరు పోయిన ప్యాటర్న్లో మీరు ఎగ్జామ్ పేపర్, పోయిన సెమ్కి ఎగ్జామ్ పేపర్ చూస్తే ఫస్ట్ యూనిట్లో లీప్ ఇయర్కి ఫ్లో చార్ట్ గీయమన్నాడు, కానీ మనకి లీప్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ యూనిట్కి ఇవ్వలేదు, ఓకే. మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్ వచ్చేసి మీకు గూగుల్ క్లాస్ రూమ్లో అప్లోడ్ అయ్యి ఉంది, ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ యూనిట్కి లీప్ ఇయర్ క్వశ్చన్కి లీప్ ఇయర్ లాజిక్కి ఫ్లో చార్ట్ గీయమన్నాడు. అలా మీకు ఫ్లో చార్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అడగచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడగచ్చు, లేకపోతే లీప్ ఇయర్కి అడగచ్చు, లేకపోతే దే కెన్ ఆస్క్ అబౌట్ ఎనీథింగ్, ఓకే. యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు డ్రా ఎనీ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ డెఫినేషన్స్ నేర్చుకోండి, ఫ్లో చార్ట్ ఎలా గీయాలో సింబల్స్ గురించి నేర్చుకోండి. దాని తర్వాత అల్గారిథం ఫీచర్స్, అల్గారిథం డెఫినేషన్స్ ఇవన్నీ చూసుకోండి, ఓకేనా. అల్గారిథం ఎలా రాయాలో ఒకసారి వీడియో కూడా లింక్ పెట్టున్నాను, ఒకసారి అల్గారిథం ఎలా రాయాలో కూడా నేర్చుకోండి ఒకసారి, ఓకే. ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి బైనరీ ఆపరేటర్స్. సో బైనరీ ఆపరేటర్స్ అన్నిటి గురించి, అంటే బైనరీ ఆపరేటర్స్ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మిమ్మల్ని అడిగేది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి they can ask about you the assignment operator, they can ask you regarding on relational operator, they can ask you bitwise, they can ask you logical, okay. సో మీరు మెయిన్గా నేను ఇంపార్టెంట్ అర్థమెటిక్ కూడా అడగచ్చు, ఓకే. సో మీరు బైనరీ ఈ 3 కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ఆపరేటర్స్లో మెయిన్గా మీరు ఈ 5 ఆపరేటర్స్ అనేవి కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని బిట్ వైజ్ అనుకోండి, బిట్ వైజ్ లాజికల్ అనుకోండి, యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ది ట్రూత్ టేబుల్స్ అండ్ సమ్ ఎగ్జాంపుల్స్. కోడింగ్ ఎగ్జాంపుల్ రాస్తే రాండి, లేకపోతే లేదు ఈ ఆపరేటర్స్కి. బట్ యూ హ్యావ్ టు రైట్ ది సింటాక్సెస్ అండ్ యూ హ్యావ్ టు షో సమ్ స్మాల్ 2 lines ఆఫ్ ఎగ్జాంపుల్, ఎనీథింగ్ యాజ్ యూ వాంట్, ఓకే. ఎంటైర్ కోడ్ రాయాలని రూల్ ఏం లేదు ఇక్కడ. సో అలాగే యూనిట్ 2లో చూసుకుంటే, యూనిట్ 2లో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన 2 క్వశ్చన్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఒక్కొక్క క్వశ్చన్లో ఏంటి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు, లేకపోతే ఈ ప్లేస్లో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటారు. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అన్నా కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నా, ఓకే, యూ హ్యావ్ టు రైట్ అబౌట్ if else if switch cases along with the definition, syntaxes with some small example, ఓకే. నేను ఇచ్చిన హ్యాండ్ రిటన్ నోట్స్లో కానీ మెటీరియల్లో కానీ
తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. యూ కెన్ టేక్ ఎనీ ఆన్లైన్ రిసోర్స్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్, దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ వ్యాలిడ్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ లూప్స్ గురించి నేర్చుకోండి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఆల్రెడీ మీకు కంటెంట్ అయితే ఇచ్చాను, మెటీరియల్లో అవైలబుల్లో ఉంది, అండ్ నేను ఇచ్చిన హ్యాండ్ రిటర్న్ నోట్స్లో కూడా అవైలబుల్లో ఉంది. యూ కెన్ టేక్ ఎనీ ఆన్లైన్ రిసోర్సెస్ కంటెంట్ ఆల్సో. ఓకే, అండ్ సెకండ్ యూనిట్లో మెయిన్గా కవర్ చేయాల్సిన క్వశ్చన్స్. సో ఈ 2 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీరు మెయిన్గా కవర్ చేయాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి సెకండ్ యూనిట్లో క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్, లీప్ ఇయర్, థర్డ్ వచ్చేసి మ్యాక్సిమం నెంబర్, మినిమం నెంబర్, అమౌంట్ 3 నెంబర్స్కి కానీ అడుగుతాడు, లేకపోతే 4 నెంబర్స్కి లాజిక్ రాయమని అడుగుతాడు. కోడింగ్ క్వశ్చన్ అనమాట. ఇవన్నీ నేను కోడింగ్ క్వశ్చన్స్ అని రాసిచ్చాను. కోడింగ్ క్వశ్చన్ రాయాలి మీరు. ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్కి కోడ్ నేర్చుకోండి. దాని తర్వాత పాలిండ్రోమ్ నెంబర్, దాని తర్వాత ఆమ్స్ట్రాంగ్ నెంబర్, దాని తర్వాత ఫిబొనాకీ సీక్వెన్స్ టిల్ nth టర్మ్. సో ఇప్పుడు నా n వాల్యూ 4 అయితే నాకు 4 ఫిబొనాకీ సీక్వెన్సెస్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ చేయాలి. అది నేను n వాల్యూ 5 ఎంటర్ చేస్తే 5 ఫిబొనాకీ సీక్వెన్సెస్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ చేయాల్సి వస్తుంది. అలా నేను అలా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ చెప్పానో లేదో నాకు గుర్తులేదు. సో జస్ట్ రిఫర్ ఫ్రమ్ ది ఎనీ మెటీరియల్, ఫ్రమ్ మై మెటీరియల్, ఫ్రమ్ యువర్ మెటీరియల్ ఆర్ ఎనీ ఆన్లైన్ రిసోర్సెస్. ఓకే, రికర్షన్ యూస్ చేసి చెప్పుకుంటాను ఫిబొనాకీ సీక్వెన్స్, బట్ కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ యూస్ చేసి చెప్పుకుంటానో లేదో ఐ డోంట్ హ్యావ్ అన్ ఐడియా. జస్ట్ రిఫర్ ఎనీ రన్నింగ్ నోట్స్ ఆర్ ఎనీ మెటీరియల్, యూ విల్ బీ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, సెకండ్ యూనిట్లో మీరు కంపల్సరీ కవర్ చేయాల్సినవి ఇవి. థర్డ్ యూనిట్లో ఏంటి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవాల్సిన అరేస్కి, మనకి థర్డ్ యూనిట్లో ఒక క్వశ్చన్ అరేస్ నుంచి ఇస్తే ఇంకో క్వశ్చన్ స్ట్రింగ్, చాయిస్కి వచ్చేసి స్ట్రింగ్ అడుగుతాడు కదా, అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరేస్కి సంబంధించిన మొత్తం క్వశ్చన్స్ కవర్ చేయాల్సినవి ఏంటి అంటే ఫస్ట్ మనకి అరేస్లో 2 కేటగిరీస్ ఉంటాయి, 1D అరే అండ్ సెకండ్ వన్ వచ్చేసి 2D అరే. మీరు 1D అరే గురించి డెఫినేషన్, దాని సింటాక్స్, దాని మెమోరీ రిక్వైర్మెంట్, ఇవన్నిటి గురించి నేర్చుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత 2D అరే డెఫినేషన్, దాని కంటెంట్ ఎలాగైతే మీకు హ్యాండ్ రిటన్ నోట్స్లో ఉందో అండ్ మెటీరియల్లో ఉందో అలాగే మీరు నేర్చుకోవాలి. 1D అరే డెఫినేషన్, దాని కంటెంట్, 2D అరే డెఫినేషన్, దాని కంటెంట్. ఓకే, సో 1D అరే పైన వచ్చే క్వశ్చన్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఈ 5 అనమాట. లైక్ లీనియర్ సర్చ్ రావచ్చు, బైనరీ సర్చ్ అడగచ్చు, రివర్స్ ది 1D అని, సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ 1D అని, ఫైండ్ మ్యాక్సిమం మినిమం ఎలిమెంట్ ఇన్ 1D అని ఇలా అడుగుతాడు. సో 2D అరేలో అడిగే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇవే ఫాలో అవ్వండి, ఇవే చదవండి అని చెప్పేసి నేను చెప్పట్లా. దిస్ ఈజ్ జస్ట్ మై అనాలిసిస్, దిస్ ఈజ్ జస్ట్ మై ప్రిడిక్షన్ అని మాత్రమే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కవర్ చేయండి ఇది, దాని తర్వాత మీ అనాలిసిస్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వచ్చు మీ ప్రిపరేషన్లో. 2D అరే వచ్చేసి మనకి ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్: మల్టిప్లికేషన్, అడిషన్, ట్రాన్స్పోజ్. 2D అరే ఆఫ్ మ్యాట్రిక్సెస్. స్ట్రింగ్స్లో మెయిన్గా మీరు నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే strrev ఫంక్షన్, strcat ఫంక్షన్, strlen ఫంక్షన్, strcmp ఫంక్షన్. ఈ 4 ఫంక్షన్స్ యూజ్ చేసి కోడ్ ఇంప్లిమెంట్ చేసాము. ఈ పర్టికులర్ ఫంక్షన్స్ యూజ్ చేయకుండా మనం నార్మల్ మాన్యువల్ కోడ్ రాసి మనం ఇంప్లిమెంట్ చేసాం. అంటే మనం ఈ strrev ఫంక్షన్ హెల్ప్ లేకుండానే మనం స్ట్రింగ్ రివర్స్ చేసాం కదా, లాజిక్గా డిఫైన్ చేసాం కదా. అలాగే స్ట్రింగ్ కన్కాటినేషన్ ఫంక్షన్ యూజ్ చేయకుండానే 2 స్ట్రింగ్ కన్కాటినేషన్ చేయడానికి కోడ్ రాసామా. స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ హెల్ప్ లేకుండానే మనం స్ట్రింగ్ లెంత్ కనుక్కోవడానికి మనం కోడ్ రాసామా. అలాగే మీరు ఈ ఫంక్షన్ యూజ్ చేసి, అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ యూజ్ చేసి కోడ్ ఎలా రాయాలో నేర్చుకోవాలి. ఈ పర్టికులర్ ఫంక్షన్ యూజ్ చేయకుండా, ఈ ఫంక్షన్స్ యూజ్ చేయకుండా కోడ్ ఎలా రాయాలో మీరు నేర్చుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ వచ్చేసి ఈ 4 ఫంక్షన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రింగ్స్లో అరేస్ అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్లో ఈ 4 ఫంక్షన్స్ గురించి అయితే కంపల్సరీ నేర్చుకోండి. దాని తర్వాత ఫోర్త్ యూనిట్లో మీకు ఉన్న 4 కాన్సెప్ట్స్: పాయింటర్స్, డైనమిక్ మెమరీ లొకేషన్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్ అండ్ అరేస్. పాయింటర్స్లో మిమ్మల్ని అడిగేది ఏంటిదంటే పాయింటర్స్లో మీకు మోస్ట్లీ పాయింటర్ టు పాయింటర్ అనే ఒక కాన్సెప్ట్ అడగచ్చు. పాయింటర్ టు పాయింటర్ అంటే ఏం లేదు, డబల్ పాయింటర్ గురించి అడగచ్చు మోస్ట్లీ. ఓకే, డబల్ పాయింటర్ అంటే ఏంటి, డబల్ పాయింటర్ సింటాక్స్, దాని వాల్యూ ఎలా యాక్సెస్ చేయాలి, డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ అంటే ఏంటి, దాని గురించి అన్నిటి గురించి రాయాల్సి వస్తుంది. సో పాయింటర్స్ గురించి అడిగే క్వశ్చన్ అరే ఆఫ్ పాయింటర్స్ గురించి అడుగుతాడు మోస్ట్లీ, మేబీ ఛాన్సెస్. అరే ఆఫ్ పాయింటర్స్ గురించి అడుగుతారు. అంటే ఒక అరే యొక్క అడ్రస్ వాల్యూ మనం పాయింటర్లో స్టోర్ చేసి మనం పాయింటర్ నుంచి వాల్యూస్ ఎలా స్టోర్ చేయాలి, అరేలో పాయింటర్స్ నుంచి అరే లోపల అరే ఆఫ్ వాల్యూస్ ఎలా యాక్సెస్ చేయాలి, దీని గురించి అయితే అడుగుతాడు. ఓకేనా. అండ్ దాని తర్వాత అర్థమెటిక్ పాయింటర్.
అర్థమెటిక్ పాయింటర్ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో పాయింటర్స్లో మీరు కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే డబల్ పాయింటర్, అరే ఆఫ్ పాయింటర్స్, అర్థమెటిక్ పాయింటర్స్. ఈ కాన్సెప్ట్స్ అయితే మీరు కంపల్సరీ కవర్ చేయాల్సి వస్తుంది ఫస్ట్. దాని తర్వాత డైనమిక్ మెమరీ లొకేషన్స్. సో డైనమిక్ మెమరీ లొకేషన్స్ నేను ఆల్రెడీ యూస్ చెప్పాను. అండ్ ఆల్రెడీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ రిఫర్ మెటీరియల్, యూ కెన్ రిఫర్ మై రన్నింగ్ నోట్స్. సో మీ డైనమిక్ మెమరీ లొకేషన్స్లో చదువుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటివంటే malloc, calloc, realloc, free విత్ హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్ కోడ్తో పాటు ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. దాని డెఫినేషన్స్, దాని ఎగ్జాంపుల్ కోడ్, సింటాక్స్ ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ దాని తర్వాత స్ట్రక్చర్స్, యూనియన్స్, అరేస్. సో స్ట్రక్చర్స్కి, యూనియన్స్కి డిఫరెన్స్ నేర్చుకోవాలి. అండ్ ఒక్కొక్కసారి ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్లో మీరు చూస్తే అక్కడ స్ట్రక్చర్స్కి, యూనియన్స్కి, అరేస్కి డిఫరెన్స్ రాయమని అడిగాడు. సో ఇఫ్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ విత్ రైట్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్స్, యూనియన్స్ అండ్ అరేస్. ఓకే, సో స్ట్రక్చర్స్, యూనియన్స్కి డిఫరెన్స్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ స్ట్రక్చర్స్కి, యూనియన్స్కి అండ్ అరేస్కి కూడా డిఫరెన్స్ ప్రిపేర్ అవ్వాలి. అంటే డిఫరెన్స్ కంటెంట్ రాయడానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, ఒక్కొక్కసారి యూనియన్స్కి, అరేస్కి డిఫరెన్స్ అడుగుతాడు. ఒక్కొక్కసారి స్ట్రక్చర్స్కి, అరేస్కి డిఫరెన్స్ ఏంటి, స్ట్రక్చర్స్కి, యూనియన్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. సో మీరైతే మినిమం 5 to 7 లైన్స్ అయితే 7 పాయింట్స్ అయితే రాయాలి ఎవ్రీ కాన్సెప్ట్కి. లేకపోతే స్ట్రక్చర్స్ కాన్కి 7 పాయింట్స్, యూనియన్ కాన్సెప్ట్స్కి 7 పాయింట్స్, అరేస్ కాన్సెప్ట్కి 7 పాయింట్స్ రాయడానికి అయితే ప్రిపేర్డ్గా అయితే ఉండాలి మీరు. సో దాని తర్వాత స్ట్రక్చర్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను అసైన్మెంట్లో కానీ మిడ్ 2లో కానీ. మీరు ఏం చేయాలంటే స్ట్రక్చర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి అసైన్మెంట్ 2లో స్ట్రక్చర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, మిడ్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ కవర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ అవి కవర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీకు స్ట్రక్చర్స్ ఏమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు లాంగ్ ఆన్సర్ పీడిఎఫ్లో ఏమైనా చూస్తే you can go and refer that. Okay, how to copy a structure from one variable to another structure, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. లైక్ ల్యాబ్ క్వశ్చన్లో ఉన్నది, ల్యాబ్ క్వశ్చన్ కిందకు వస్తుంది, అది కూడా చూసుకోండి. సో మెయిన్గా మీరు కవర్ చేయాల్సినది స్ట్రక్చర్స్కి సంబంధించింది. అసైన్మెంట్కి ఆ స్ట్రక్చర్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఇస్తే అది కవర్ చేయాల్సి వస్తుంది అసైన్మెంట్ 2కి. మిడ్ 2లో మీకు స్ట్రక్చర్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అది కూడా కవర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో స్ట్రక్చర్స్కి సంబంధించిన ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే సింపుల్, ఏం లేదు. స్ట్రక్చర్స్ ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఫిల్ చేసి ప్రింట్ చేయాలి. ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే అరే ఆఫ్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, కాన్సెప్ట్ ఈస్ అరే ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ డీటెయిల్స్, నేమ్ కానీ, రోల్ నెంబర్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, బ్రాంచ్ కానీ, ఎలా అయితే మనం అరే ఆఫ్ స్ట్రక్చర్ డిఫైన్ చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ స్టోర్ చేసిన తర్వాత అరే లోపల, దాని తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్ డీటెయిల్స్ ప్రింట్ చేయడానికి కోడ్ అయితే చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మిమ్మల్ని ఎగ్జాంపుల్లో స్టూడెంట్ గురించి అడగడు, ఎంప్లాయీ స్ట్రక్చర్ క్రియేట్ చేయమని అడుగుతాడు ఒక్కొక్కసారి, లేకపోతే చిల్డ్రన్ స్ట్రక్చర్ క్రియేట్ చేయమని అడుగుతాడు, లేకపోతే ఏదో ఒక కాలేజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయమని అడుగుతాడు. మోస్ట్లీ మీకు అడిగేది స్టూడెంట్ స్ట్రక్చర్ అయినా ఎంప్లాయీ స్ట్రక్చర్ అయినా అడుగుతాడు. సో మీరు ఎంప్లాయీ స్ట్రక్చర్ అంటే ఎంప్లాయీకి మనకి ఏమేమి ఉంటాయి, ఐడీస్ ఉంటాయి, నేమ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది. డిపార్ట్మెంట్ కెన్ బి ఏ క్యార్ ఆర్ స్ట్రింగ్, ఎనీథింగ్ యాజ్ యూ వాంట్. ఓకే, సో మీరు ఎంప్లాయీ స్ట్రక్చర్ క్రియేట్ చేసి స్టోర్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. లేకపోతే స్టూడెంట్ డీటెయిల్స్, ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేసి ప్రింట్ చేయడానికి కోడ్ రాయమంటే అలా కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. దాని తర్వాత స్ట్రక్చర్స్కి కంటెంట్, యూనియన్స్కి కంటెంట్, అరేస్కి కంటెంట్, డిఫరెన్సెస్ రాయడానికి కంటెంట్ ప్రిపేర్డ్గా రెడీ అంటే చదివి పెట్టుకోవాలి, నీట్గా ప్రిపేర్డ్గా ఉండాలి రాయడానికి. ఓకేనా, స్ట్రక్చర్స్ పైన మోస్ట్లీ క్వశ్చన్స్ అడుగుతాడు. మోస్ట్లీ స్ట్రక్చర్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఈ malloc, calloc, realloc పైన ఏదో ఒక 1 క్వశ్చన్ అయితే అడుగుతాడు. మోస్ట్లీ థియరీ క్వశ్చన్ కానీ ఇట్ కెన్ బి ఏ కోడింగ్ క్వశ్చన్. ఓకే, సో malloc ఫంక్షన్ గురించి అడిగితే అరే గురించి అడుగుతాడు, అరే వాల్యూస్ క్రియేట్ చేయని, క్యాలక్తో స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేయమని, మార్క్స్ స్టోర్ చేయమని, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఓకే, అండ్ యూనిట్ 5లో వచ్చేటప్పటికి యూనిట్ 5లో మనకి ఫంక్షన్స్ అండ్ రికర్షన్స్ ఉన్నాయి, అవునా. సో యూనిట్ 5లో ఒక క్వశ్చన్ మనకి ఫంక్షన్స్ అండ్ రికర్షన్ అడిగితే ఇంకో చాయిస్కి క్వశ్చన్ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్ అడుగుతాడు, అవునా. సో ఫంక్షన్స్ అండ్ రికర్షన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేబీ ఇట్ మై గెస్ అనుకోండి. సో ఫంక్షన్స్కి రికర్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసి
యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. Types of user defined functions: function with argument, function without argument, without return type అని, function without argument with return type అని, function with argument without return type అని, ఇలాంటి చెప్పాను 4 టైప్స్. అలా మీరు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ 4 టైప్స్ అయితే రాయాల్సి వస్తుంది ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకోండి ఫంక్షన్ గురించి. దాని తర్వాత ఫిబొనాకీ సిరీస్ ఉంది కదా, ఫిబొనాకీ సిరీస్ రికర్షన్ యూజ్ చేసి కోడ్ రాయమంటాడు ఒక్కొక్కసారి. రికర్షన్ యూజ్ చేసి, రికర్షన్ టెక్నిక్ అంటే ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ కాల్ చేయడం అన్నమాట. రికర్షన్ యూజ్ చేసి ఫిబొనాకీ సీక్వెన్స్ ప్రింట్ చేయమంటాడు. ఓకే, just a second. using recursions, ఫిబొనాకీ సీక్వెన్స్ అయితే ప్రింట్ చేయాలి బేస్డ్ ఆన్ యువర్ n వాల్యూ. ఓకే, సో దాని తర్వాత ఒక నెంబర్ రివర్స్ చేయని. ఓకే, జస్ట్ సెకండ్. రివర్స్ ది గివెన్ నెంబర్ యూజింగ్ రికర్షన్ అని అడుగుతాడు. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి మీరు ఎల్సిఎంకి అండ్ జీసీడీకి కోడ్ చెప్పాను. ఓకే, ఎల్సిఎంకి కానీ జీసీడీకి కానీ మీరు రికర్షన్తో యూజింగ్ ఫంక్షన్తో కోడ్ ఎలా రాయాలో నేర్చుకోవాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ రికర్షన్తో కోడ్ ఎలా రాయాలో నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, మెయిన్ టాపిక్స్ చెప్తున్నాను అన్నమాట. సో దాని తర్వాత మీకు మోస్ట్లీ రిపీట్ అయ్యేవి దీని నుంచే. అండ్ ఇంకా ఫంక్షన్ నుంచి అడిగితే లైక్ ట్రాన్స్పోజ్ ఆఫ్ 2D మ్యాట్రిక్స్ అని యూజింగ్ ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేయంటాడు. లేకపోతే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్లో లైక్ స్ట్రింగ్ రివర్స్ చేయని, స్ట్రింగ్ కన్కాటినేట్ చేయమని యూజింగ్ ఫంక్షన్స్, అండ్ స్ట్రింగ్ లెంత్ కనుక్కోమని యూజింగ్ ఫంక్షన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ రికర్షన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ డిఫరెన్షియేట్ చేసి అడుగుతాడు ఒక్కొక్కసారి. సో కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ ఇస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీరు కంపల్సరీ చదవాల్సిన క్వశ్చన్ అనమాట ఇది. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, ఎల్సిఎం అండ్ జీసీడీ, and Fibonacci sequence using recursion, types of user defined function. Okay, so main ga ivi important anamata, and also this is also important, these kinds of questions also important, and give priority to these questions as well. Okay, dan tarvata file handling lo manaki em unnai, file handling functions gurinchi adagachu. Ante write about file ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఫైల్కి సంబంధించిన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఫైల్కి సంబంధించినవి? ఇక్కడ మనకి ఫైల్కి సంబంధించినవి అవుట్పుట్ ఫంక్షన్స్ అయితే మనకి ఎఫ్ ప్రింట్ఎఫ్ ఉంది, అవునా, ఎఫ్ పుట్ సి ఉంది. ఓకే, అండ్ మనకి కైండ్ ఆఫ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో అదే ఇన్పుట్ ఫంక్షన్స్ అయితే మనకి ఫైల్కి సంబంధించినవి ఎఫ్ స్కాన్ఎఫ్, ఓకే, ఎఫ్ గెట్ఎస్ అని, ఓకే, ఎఫ్ గెట్ సి అని. ఓకే, ఇటువంటి కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే మనం రీడ్ చేసుకోవడానికి, అంటే రీడ్ చేయడానికి, అంటే రీడ్ అంటే ఇన్పుట్ అనమాట, రీడ్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే మీరు దీని గురించి, ఈ పర్టికులర్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏంటి అంటే ఫైల్ హ్యాండ్లింగ్ పైనే మిమ్మల్ని మేబీ అడగచ్చేమో, మోస్ట్లీ అడిగితే ఏమడుగుతాడంటే, సో ఒక ఫైల్ నుంచి ఓకే రీడ్ అండ్ రైట్
ఫ్రమ్ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్ అడగచ్చు. అంటే ఒక ఫైల్ నుంచి మనం కంటెంట్ రీడ్ చేసి ఇంకో ఫైల్లో మనం రైట్ చేయాలన్నమాట. ఓకే, అది ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి. ఎలా రీడ్ చేయాలి, ఒక ఫైల్ నుంచి ఎలా రైట్ చేయాలి ఇంకో ఫైల్లో. ఆల్రెడీ నేను లాజిక్ చెప్పాను క్లాస్లో ఉన్నప్పుడే. ఇన్ కేస్ మీరు రివైజ్ చేయకపోతే రివైజ్ చేయండి ఒకసారి. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్. ఒక ఫైల్ నుంచి ఎలా రీడ్ చేయాలి, అలా రైట్ చేయాలి. హౌ టు రీడ్ అండ్ రైట్ ఫ్రమ్ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్. ఓకే, అండ్ ఒక్కొక్కసారి ఏమంటాడంటే సింపుల్గా రీడ్ అండ్ డిస్ప్లే ది కంటెంట్ ఫ్రమ్ ఫైల్ అంటాడు. అంటే ఫైల్ నుంచి మనం రీడ్ చేసి అవుట్పుట్ కన్సోల్లో మనకి ఫైల్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మనం అవుట్పుట్ కన్సోల్లో ప్రింట్ చేయాలంట. సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. మీకు స్ట్రాంగ్ గ్రిప్ వచ్చేసి అసలు ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి, ఓకే, ఎలా క్లోజ్ చేయాలి, ఇటువంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అయితే కంపల్సరీ మీకైతే ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫైల్లో ఎఫ్ ఓపెన్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఫైల్ ఓపెన్ మనం దేనికి, ఫైల్ ఓపెన్ ఫంక్షన్ మనం ఫైల్ ఓపెన్ చేయడానికి వాడుతూ ఉంటాం. ఏ మోడ్లో ఓపెన్ చేయాలి, దీనికి ఒక సింటాక్స్ ఉంటుంది కదా. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఎఫ్ క్లోజ్. ఈ ఎఫ్ క్లోజ్ ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ ఈ రెండు దేనికి వాడతాం కూడా అడగచ్చు మోస్ట్లీ. ఓకే, ఎఫ్ క్లోజ్ ఫంక్షన్ దేనికి వాడతాం, ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ దేనికి వాడతాం. అండ్ ఫైల్కి సంబంధించినవి ఏంటిదంటే ఫైల్కి సంబంధించినవి ఇన్పుట్ ఫంక్షన్స్, అవుట్పుట్ ఫంక్షన్ ఒక క్వశ్చన్ అడగచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రీడ్ అండ్ రైట్ ఫ్రమ్ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్. అండ్ ఒక ఫైల్లో నుంచి రీడ్ చేసి ఎలా కంటెంట్ డిస్ప్లే చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, ఎఫ్ ఓపెన్కి ఎఫ్ క్లోజ్కి డిఫరెన్స్ ఏంటి. ఓకే, ఈ డిఫరెన్స్ కూడా అడగచ్చు అనమాట ఫైల్ హ్యాండ్లింగ్లో. సో ఇవన్నీ కంటెంట్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇన్ మై అనాలిసిస్ దీస్ ఆర్ అజ్యూమ్డ్ యాజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో దీని తర్వాత మీరు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే లైక్ 4th యూనిట్లో కానీ లైక్ మిడ్కి ఇచ్చిన క్వశ్చన్స్ కానీ ఇవన్నీ మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఈ క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. లేకపోతే మీరు ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ చదువుంటే, మీరు ఆల్రెడీ మిడ్ 1 మిడ్ 2 అండ్ ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ చదువుంటే ఒకసారి నేను చెప్పిన క్వశ్చన్స్ ఒకసారి చూడండి. నేను చెప్పిన క్వశ్చన్స్ చూసి సో వన్ బై వన్ కవర్ చేయకపోతే ఏదైనా క్వశ్చన్ కవర్ చేసుకుంటారండి. దాని తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ యూనిట్ 1లో జాగ్రత్త చూడండి. వాట్ ఈస్ కంప్యూటర్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం మార్క్ చేస్తాను. ఈ పర్టికులర్ డాక్యుమెంట్ మీకు గూగుల్ క్లాస్ రూమ్లోనే అవైలబుల్గా ఉంది. మీరు స్క్రోల్ డౌన్ చేస్తే బాటంలో ఒక డాక్యుమెంట్ అయితే కనపడుతుంది, ఐపీ షార్ట్ ఆన్సర్ అండ్ క్వశ్చన్స్ అని ఒక సెక్షన్ అయితే కనపడుతుంది. ఈ సెక్షన్లో మీరు ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఓకే, నేను జస్ట్ యూనిట్ వైజ్ నేను మార్క్ చేసుకుంటూ వస్తా, మీరు నోట్ చేసుకొని ఆ పర్టికులర్ ఆన్సర్స్ మీరు ఇంటర్నెట్ నుంచి కానీ మెటీరియల్ నుంచి కానీ యాక్సెస్ చేయండి, అంటే గ్యాదర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెంట్. ఓకే, అండ్ దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, సెవెంత్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఎయిత్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఓన్లీ 8 క్వశ్చన్స్ మాత్రమే ఇంపార్టెంట్ యూనిట్ 1లో నుంచి. ఓకే, అండ్ దాని తర్వాత ఫస్ట్ 8 క్వశ్చన్స్ చెప్పాను కదా, జస్ట్ సెకండ్. సో దాని తర్వాత ఏంటి అంటే ఇదే ఫస్ట్ యూనిట్లో మీకు 12th క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ టాప్ టు బాటమ్ అప్రోచ్, బాటమ్ టు టాప్ అప్రోచ్, ఈ పర్టికులర్ 2 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. సో మార్క్ చేసుకోండి, చదువుకోండి. అండ్ యూనిట్ టూ వచ్చేసి సో ఇంపార్టెంట్ అని చెప్పేసి అదే చదవమాకండి. సో జస్ట్ నేను మార్క్ చేసినవి మాత్రమే ఫస్ట్ కవర్ చేయండి, దాని తర్వాత రిమైనింగ్ చదువుకోండి. సో సెకండ్ యూనిట్లో వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, అండ్ దాని తర్వాత బ్రేక్ కంటిన్యూ కీవర్డ్ అండ్ 9th క్వశ్చన్. ఓకే, అండ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మీరు ఈ 3 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో అంటే లాంగ్ ఆన్సర్స్ ప్రిపేర్డ్ అప్పుడు కవర్ చేసేస్తున్నారు. మీరు లాంగ్ ఆన్సర్స్ని షార్ట్ ఆన్సర్గా రాయాలన్నమాట. మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు దీని కంటెంట్. ఓన్లీ హియర్ ఇన్ దిస్ యూనిట్ 2 ఓన్లీ 4th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. దాని తర్వాత
సో దాని తర్వాత మనకి థర్డ్ యూనిట్లో, సో థర్డ్ యూనిట్లో వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ హియర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంటే, ఓకేనా. దాని తర్వాత 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ 3 క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ థర్డ్ యూనిట్. సో ఒకసారి స్క్రోల్ చేద్దాం ఇంకేమైనా క్వశ్చన్స్ తగులుతాయా లేదా అని. సో అంతే. సో థర్డ్ యూనిట్లో అయితే ఆ పర్టికులర్ 3 క్వశ్చన్స్ మార్క్ చేశాను కదా, ఆ పర్టికులర్ 3 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ ఎందుకు మార్క్ చేయలేదు, సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్, ఎందుకంటే ఈ 2 క్వశ్చన్స్ మనకి ఫస్ట్ క్వశ్చన్లోనే కవర్ అవుతున్నాయి. సో దీని డెఫినేషన్ మనకి ఫస్ట్ క్వశ్చన్లోనే వచ్చేస్తుంది. ఓకే, సో నో నీడ్ టు అగైన్ స్టడీ దట్ వన్. సో నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, దాని తర్వాత 5th క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, 6th క్వశ్చన్, 6th క్వశ్చన్ కాదు, 8th క్వశ్చన్ అండ్ 10th క్వశ్చన్, 11th క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫోర్త్ యూనిట్ నుంచి. ఒకసారి మార్క్ చేసుకోండి బ్యాక్వర్స్ చేసి, అండ్ యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ దట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో దాని తర్వాత ఇదే యూనిట్లో మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇదే యూనిట్లో డాన్జిలింగ్ పాయింటర్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ దట్స్ ఇట్. ఓకే, డాన్జిలింగ్ పాయింటర్ ఒకటే ఇంపార్టెంట్, రిమైనింగ్ ఇంకా మార్క్ చేశాను కదా ఇందాక, అది కూడా ఇంపార్టెంటే. డాన్జిలింగ్ పాయింటర్ కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ యూనిట్ 5లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి యూనిట్ 5లో. సో దే కెన్ ఆస్క్ యూ రిగార్డింగ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ డిఫరెన్స్ అడుగుతాడు. ఓకే, అండ్ ఇంకో థింగ్ ఇంకేం అడుగుతాడంటే రికర్షన్ అంటే ఏంటి అడుగుతాడు. అండ్ 8th క్వశ్చన్ డిఫరెన్షియేట్ ది రికర్సివ్ నాన్ రికర్సివ్ ఫంక్షన్. రికర్సివ్ నాన్ రికర్సివ్ అంటే ఇట్ జస్ట్ లైక్ టెయిల్ రికర్షన్, నాన్ టెయిల్ రికర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కదా, దానికి సంబంధించింది. అండ్ దాని తర్వాత డిఫైన్ ఫైల్ అని అడుగుతాడు. అండ్ ఆల్సో దెర్ ఈస్ ఏ హైలీ ఛాన్సెస్ దే కెన్ ఆస్క్ యూ అబౌట్ ది స్టోరేజ్ క్లాసెస్ ఆల్స్ వెల్. స్టోరేజ్ క్లాసెస్ అనేది మనకి సిలబస్ కిందకి రాదు, బట్ దే విల్ ఆస్క్. ఓకే, అండ్ ఆల్సో ఈ క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకోండి, ఐఎమ్ మెన్షనింగ్ దిస్. సో దెన్ ఆఫ్టర్ ఫైల్స్ గురించి చెప్పాను కదా, దాని తర్వాత మనకి ఇంకేముంటాయంటే స్ట్రింగ్ ఫైల్కి సంబంధించిన మోడ్స్, ఫైల్కి సంబంధించిన లైక్ డిఫరెన్షియేట్ ఎఫ్గెట్సి, ఎఫ్పుట్సి అని ఈ 2 ఫంక్షన్స్ గురించి ఈ 2 క్వశ్చన్స్ గురించి అయితే అడుగుతాడు. ఓకే, సో దట్స్ ఇట్. సో యూనిట్ 5లో ఇంకేం లేదు ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇది నా అజంప్షన్ ప్రకారంగానే చెప్తున్నా, సో బ్లైండ్గా అయితే ఫాలో అవ్వద్దు. నేను చెప్పినది మీరు ఫస్ట్ కవర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని చదువుకున్న తర్వాత నేను చెప్పింది మీరు రిఫర్ చేయండి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఎక్స్ప్లెనేషన్, రిగార్డింగ్ దిస్ వీడియో, you can freely ask me in the comment box. Definitely I will try to approach you, I will try to help you out. Okay, so thank you all. Do subscribe mana Tech Guru channel.